ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తుండు. ఆయన రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా ఆయన రూట్ అయితే సపరేటు. ఎందుకంటే విభిన్నంగా ఆలోచించే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. ముఖ్యంగా ఆయన ఆలోచించే ప్రతి నిర్ణయము అది ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుంది అనే విధంగానే ఉంటుంది తప్ప ఆయన నిర్ణయాలు అనేది ఆయన మంచి కోసం ఉండదు, ప్రజల మంచి కోసం ఉంటుందని చాలా సందర్భాల్లో మనకు రుజువైపోయింది. ఆయన అధికారంలోకి రాకముందుకు ఎట్లున్నాడో అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లే ఉండు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఎట్లున్నాడో రాజకీయాల్లోకి వచ్చినా కూడా అట్లే ఉన్నాడు. ఆయన పందాలో ఎలాంటి మార్పు అయితే కనబడడం లేదు. ఎందుకంటే ఆయన అధికారం వచ్చింది అని చెప్పేసి ఆయన సైలెంట్గా లేడు. అధికారంలోకి రాకముందు అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఆయన ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న ఆయన ఎప్పుడూ ప్రజల పక్షమే అని చెప్పేసి మరొకసారి అయితే రుజువైంది. మొన్నటికి మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన గళాన్ని వినిపించడం, ముఖ్యంగా అమరావతి రైతులకు సంబంధించి ఇంకొంచెం భూమిని తీసుకోవాలి రాజధాని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రతిపాదికను ముందు పెడితే అందరి ముందే బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు భూసేకరణ ఇంకా చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ప్రజల దగ్గర మనం తీసుకున్న భూమిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని చక్కగా అభివృద్ధి చేసుకోవాలి తప్ప ప్రజల నుంచి ఇంకా భూసేకరణ అంటే ఒప్పుకునేలే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగానైతే క్యాబినెట్ మీటింగ్లో చెప్పినట్టుగా మనం వార్తలు విన్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కూడా మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంటాడో, అవతల వ్యక్తులు ఎవరనేది, అదేవిధంగా అవతల వ్యక్తుల బలం ఏందనేది ఏమీ పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ గారి మనసులో ఎప్పుడు ప్రజలే ఉంటారు కాబట్టి ఆయన ప్రజల పక్షమైన ఆలోచిస్తాడు, ఎవరినైనా ఎదిరిస్తాడు, అవసరమైతే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ కోసం కొట్లాడతాడు. చాలా సందర్భాల్లో మనం చూసినాం. అమరావతి రైతుల కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు ముళ్ళ కంచెలు అడ్డు పెడితే కూడా దాటుకుంటూ తను వెళ్ళడమే కాక తనతోటి ఆ రైతులందరినీ నడిపించి ముందుండి ఒక పోరాటంలో భాగస్వామ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒకటా రెండా ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు రాకముందు కూడా కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని పెట్టేసి తన దగ్గర ఉన్నదంతా ప్రజల కోసం రాసిస్తున్నా అని చెప్పినటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. ఒక్కటి కాదు రెండు కాదు, ఆయన అధికారంలో ఉన్న సినిమాల్లో ఉన్న ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఎక్కడున్నా ఆయన ప్రజల పక్షమని ప్రతిసారి రుజువైతూనే ఉంది. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నటువంటి లూలు మాల్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా షరతులు పెడుతున్నారు, డిమాండ్లు అడుగుతున్నారు, వాళ్ళు ఇంకొంచెం వాళ్ళకి అదనంగా ల్యాండ్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పి క్యాబినెట్ మీట్లో చర్చ రాగానే పవన్ కళ్యాణ్ గారు సూటిగా సుత్తి లేకుండా వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎంత ల్యాండ్ వాళ్ళకి అవసరం, ఎందుకు వాళ్ళకి ఇంకా అవసరం ఉంది, ఏదో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలని చెప్పి స్వాగతిస్తుంటే వాళ్ళ డిమాండ్లు మరీ మితిమీరిపోతే అలాంటి మితిమీరిన డిమాండ్లతోటి మనకు అవసరం లేదు, వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారు, 1,50,000 పైన జీతాలు వచ్చే వాళ్ళని బయట నుంచి పెట్టుకోవడం ఏంది, ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఎన్ని లక్షలు ఎన్ని వేల రూపాయల జీతాలు ఇస్తారు, ఎలాంటి వర్కర్స్ని ఈ లోకల్ వాళ్ళని తీసుకుంటున్నారు, ఎలాంటి వర్కర్స్ని బయట నుంచి తెప్పిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది క్యాబినెట్ మీటింగ్లో స్పష్టంగా కుండ బదలు కొట్టినట్టు మాట్లాడినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. డిమాండ్లు మరీ మితిమీదిపోతున్నాయి. ఇంకా ప్లేస్ తీసుకొని ఏం చేస్తారు, గోవద లాంటివి ఏమైనా చేస్తారా, వాటిని అస్సలు అంగీకరించలేదు. గోవద అనేది నిషేధము, గోవద అనేది చేస్తే మాత్రం లూలు మాల్ని ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, అవసరం లేదన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్లో కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం అయితే జరిగింది. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా ఆయన మాట్లాడినట్టుగా బయటనైతే వార్తలు వస్తున్నాయి. దీంతో ఏకీభవించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గోవద లాంటివి కానీ లేదంటే డిమాండ్స్ మరీ మితిమీరిపోతే మాత్రం ఊరుకునే లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పిండో దాని పరంగానే మనం ముందుకెళ్ళాలని చెప్పేసి బాబు గారు కూడా చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షమే ఉంటాడనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే లేదు. ఎందుకంటే కొంతమంది అధికారంలోకి వచ్చినాం కదా, అధికారంలో ఉన్నాం, మనం నచ్చినట్టు చేసుకుంటా ఉన్న వాళ్ళే కదా అని చెప్పేసి చూసి చూడనట్టు పోవాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉండదు అని మరొకసారి స్పష్టమైంది. ఆయన అధికారంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన్నే ప్రశ్నిస్తుండు అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, పరిపాలన విధానం. పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ప్రజలు గెలిపించారో ఆ ప్రజల పక్షానే నిలబడి ఉంటాడు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే లేదు. గతంలో అమరావతి రైతుల విషయంలో కానీ, ఈ రోజున లూలు మాల్ విషయంలో కానీ, రేపటి రోజున ఇంకొక విషయమైనా కానీ ఎవరు ఎన్ని రకాలుగా చేసినా ప్రభుత్వం వచ్చింది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు అంటే ఆయన కూటమిలో భాగస్వామ్యం ఉండు, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండు, కానీ ఆయనను గెలిపించిన ప్రజలు, అదేవిధంగా ప్రజలు ఏ నమ్మకాలతోటి వాళ్ళని గెలిపించారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మర్చిపోవట్లేదు. దానికి అనుగుణంగానే ఇక్కడ క్యాబినెట్ మీటింగ్లో అయినా ఇంకా ఎక్కడైనా సరే
మోమాటం లేకుండా ఎవరో ఏదో అనుకుంటారనే విషయాన్ని పట్టించుకోకుండా కేవలం ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలకు మనం ఏం చేయాలి, ప్రజలు మన మీద ఎంత బాధ్యత పెట్టారు, ప్రజలు మన మీద ఉన్న నమ్మకాన్ని మనం ఏ విధంగా నిలబెట్టుకోవాలనే దిశగానే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నట్టుగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. మనందరికీ తెలుసు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతుల సహాయాలు చేసిండు, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు సహాయాలు చేసిండు. అధికారంలో ఉన్న తర్వాత వచ్చిన తర్వాత కూడా సొంత పైసల్ని ఆయన సహాయంగా ఎన్నోసార్లు చేసిండు. మనం చూసినాం మొన్నటికి మొన్న ఏదో వరదలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 6 కోట్లు ఇచ్చిండు, తెలంగాణకు వరదలు వస్తే తెలంగాణకు సాయం చేసిండు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మానవత్వంతో కూడిన రాజకీయాలు చేసుకుంటూ పోతాడు. అవసరమైతే ఎవరినైనా ఎదిరించే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్. సీఎంనైనా ఎదిరిస్తాడు, పీఎంనైనా ఎదిరిస్తాడు, ఇంకా ఎవరినైనా అవతల వైపు ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా ఉండండి, తప్పు అని ఆయనకు అనిపించిందంటే ఖచ్చితంగా ఎవరినైనా ఎదిరిస్తాడు. అధికారంలో ఉండి కూడా ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నటువంటి నాయకుడిని నేను మొదటిసారి చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఈ విషయంలో అయితే గ్రేట్ అని చెప్పొచ్చు, సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా అధికార పక్షమే ఉంటాడు, ప్రభుత్వ పక్షమే ఉంటాడు, ప్రభుత్వం గురించి ఆలోచిస్తాడు, ప్రజల గురించి ఆలోచించాడు. ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేసినా దాన్ని రైట్ అని చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు. అధికారంలో ఉంటే ఎవరైనా తప్పు చేసినా తప్పు అంటాడు, ప్రజలకు అన్యాయం జరిగితే దాన్ని ఎదిరిస్తాడు, ప్రజల కోసం పని చేస్తాడు అని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకులు అధికారంలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రజల పక్షాన అడిగే విధంగా, ప్రజలు గెలిపించినటువంటి ఆ బాధను గుర్తుంచుకొని అదేవిధంగా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలనలో ముందుకు పోతున్నాడంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులే ఈ దేశానికి అవసరం. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.